ఓం శ్రీ గురుభ్యో నమః. ఒకనాడు మహాస్వామివారు ఒక భక్తునితో ఇలా అన్నారు. మీ పిత్రార్జిత ఆస్తిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారా అని. తాము చెప్పినట్లే వాటిని పూజగదిలో భద్రపరిచాము అన్నాడు ఆ వ్యక్తి. వెంటనే మహాస్వామివారు అక్కడున్న శిష్యులతో ఇలా అన్నారు. అదేమాస్తో తెలుసా? కేవలం రాళ్ళు మట్టి మాత్రమే పిత్రార్జిత ఆస్తి. అతన్ని కాస్త వివరంగా అడగండి అన్నారు. మహాస్వామివారికి చెంతనున్న శిష్యుడు ఆ వచ్చిన భక్తునితో ఈ మాట అడిగితే ఆ భక్తుడప్పుడు ఇలా అన్నాడు. ప్రాచీనమైన తరతరాలుగా వచ్చిన ఇంటిని అమ్మేశానని మహాస్వామివారితో చెప్పాను. వెంటనే మహాస్వామివారు అప్పుడు ఇలా అన్నారు. నారాయణ అయ్యర్, ఆదిశేష్ అయ్యర్, సుబ్బరామయ్య, రామస్వామి అయ్యర్ పరంపరలో చాలా ఏళ్లపాటు తరతరాలుగా వచ్చిన ఆ ఇంటిని అమ్మేశావా? ఎలాంటి పని చేశావు? ఇలా చెయ్యాలని నీకెలా తోచింది అన్నారు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మా కోడళ్ళందరూ మనమిక్కడుండగా ఆ గ్రామంలో ఇల్లు భూములు ఎందుకు అన్నారు. అందువలన అమ్మేశాను అన్నాడు. మీ పిత్రార్జిత ఆస్తైన ఆ ఇంటిలోని ఒక ఇటుకనైనా ఒక పిడికెడు మట్టినైనా నీ ఇంటికి తీసుకువెళ్ళు. మీ తండ్రి తాత ముత్తాతల జ్ఞాపకం మీకుండాలి అన్నారు మహాస్వామివారు. పితృభక్తంటే ఇలా ఉండాలని ఆయన ఉద్దేశం. ఇలా చెప్పగలిగే అర్హతా స్థాయి మహాస్వామి వారికే ఉంటుంది. మనెవరికైనా ఇలా తోస్తుందా మరి? జయ జయ శంకర, హర హర శంకర.